హాయ్ అండి. వెల్కమ్ టు నవ్య శ్రీను వ్లాగ్స్. ఈరోజేమో ఫ్రైడే వ్లాగ్ అండి. అంటే ఫ్రైడే నేను ఏం చేశాను అనేది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశానో ఈ వ్లాగ్లో చూపిస్తాను. ముందుగా అయితే ఫ్రైడే అంటేనే మనకు గుర్తొచ్చేది పూజలు, ఇంకా ఇంట్లో ధూపాలు దీపాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. క్లీనింగ్ అయితే మనం ఫ్రైడే చేసుకోము. కొంతమంది ఇంట్లో చేసుకుంటారేమో, మేమైతే ఫ్రైడే చేసుకోమండి. వెడ్నెస్డే కానీ సండే కానీ ఇలా చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే ముందే అయిపోయింది. ఇంకా శుక్రవారం పొద్దున్న మనం గడపకైతే పూజ చేసుకుంటాం కదండి. ఫస్ట్ అయితే గడపకి కడిగి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గులు అయితే వేసుకుంటాం కదా. చాలా నిండు పాజిటివ్ వైబ్స్ అనేది బాగా వస్తాయండి. మనం అటు ఇటు కూడా గుమ్మానికి పువ్వులు పెట్టుకొని ఎంత బాగుంటుందో. గుమ్మం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ రోజు. నాకేమో ముగ్గు పెట్టడం అంతగా రాదు, చెప్పాను కదండి. కాకపోయినా ఇలా డిజైనింగ్ అయితే పెడుతుంటా, చేస్తాను ఇలాంటి పనులు అయితే. ఏదైనా సరే సింపుల్గా ఇందుకు వదిలేయడం అక్కడ బాగాలేదు కదా అని అయితే అనిపిస్తుంది. అక్కడ ఏమైనా డిజైనింగ్ చేద్దాం, ఇక్కడ ఖాళీగా ఉంది కదా అన్నట్టు అయితే అలాంటిది అయితే చేస్తూ ఉంటాను. ఇక సరేలే, ఎప్పుడు కూడా మనకి తెలియదు రాదు అని అనుకొని ఇన్ని రోజులని ఉంటాం. అంటే ముగ్గు పిండితో సరిగ్గా ముగ్గు రాదు అని చెప్పి అయితే ట్రై చేశాను. మామూలుగా ఇంటి దగ్గర కూడా నేను గడపకు ముగ్గు పెడుతూ ఉంటా, కానీ కాకపోయినా సరే బయట గడ్డ చాక్ పీస్తోనే పెడుతుంటా ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ముగ్గు పెట్టాను కదండి, పెట్టి ఎంతసేపు అవ్వదు, మా ఓడు వచ్చి మొత్తం తొక్కి ఎలా అంటే అలా చేస్తాడు దాన్ని. ఇక మొత్తం చెరిపేస్తాడు కూడా, ముగ్గు మొత్తం ఏం ఉంచాడు అక్కడ. ఇక అందుకని చెప్పి ఎక్కువ చాక్ పీస్ అని వాడతాను. ఈ టైల్స్ మీద ఏమో చాక్ పీస్ వాడితే కనిపించట్లేదండి. ఇంకా అందుకని చెప్పి ఇలా దీంతోనే వేద్దామని ముగ్గు పిండితోనే వేస్తున్నాను. లేకపోతే నేను బయట అయితే చాక్ పీస్తోనే ఎక్కువ వేస్తుంటా. అప్పుడు మనం మట్టినా సరే అంతగా వెంటనే పోదు కదా. ఇదైతే అలా కాదు, చేతితో మరి చూస్తాడు మా ఊడు వచ్చి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న చోట అయితే ఇక తప్పదు, అది ఏ ముగ్గులు కూడా ఉండవు, తెలిసిన విషయమే. సారీ అండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే మా ఇంటి ముందు డ్రైనేజ్కి అయితే వేస్తున్నారనమాట. ఆ మిషన్ పెట్టి డ్రిల్లింగ్ చేయడం వల్ల అలా సౌండ్ వస్తుంది. ఇంకా అది ఇంకెన్ని రోజులు చేస్తారో అర్థం కావట్లేదు. ఇంకా అందుకే వాయిస్ రికార్డింగ్ చేయాలని అంటేనే అవ్వట్లేదు అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. వాళ్ళేమో అసలు ఆపట్లేక ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళారు. అందుకని చెప్పి గబగబా రికార్డ్ చేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా నాకేమో ముగ్గు చూసుకుంటూ వేయడమే నాకు తెలుసండి. అంటే చూడకుండా అయితే నేను వేయలేను ముగ్గుని. చాక్ పీస్ అంటే మేబీ ట్రై చేస్తాను కొంచెం నా వంతు వేయడానికి. ఎందుకంటే అది తుడిపేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, తుడిపేస్తూ ఉంటా. లేదు అంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న బార్డర్స్ వేయాలన్నా సరే ఒకసారి ఫోన్లో చూసుకొని వేసుకుంటానండి. ఎందుకంటే అంతగా ముగ్గులు రావు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకున్నా, వేస్తున్నాం కూడా ఇంటి ముందు. పెళ్ళి కాకముందు అయితే నేను ఏ ముగ్గులు వేసేదాన్ని కాదు. కానీ మమ్మీ ఊళ్ళో లేకపోతే ఖచ్చితంగా ముగ్గులు వేయాల్సిందే, ఇక తప్పదు కదా. అప్పుడు డ్యూటీకి కూడా వెళ్ళేదాన్ని. ఇంకా అప్పుడైతే ముగ్గు వేసి చేసుకొని అయితే వెళ్ళేదాన్ని. ఇంకా అప్పుడు చూసుకోండి, దగ్గర దగ్గర గంట అయినా పడుతుంది నాకు ఒక ముగ్గు వేయడానికి. ఇంకా ఇంటి ముందంటే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం అనుకోండి, స్టార్ కానీ పువ్వు కానీ ఇలాంటి సింపుల్స్ అయితే వెంటనే అయిపోతుంది. కానీ ఇక్కడ డిసెంబర్లో నుంచి జనవరి పండగ అయ్యేంత వరకు కూడా కలర్స్ ముగ్గు డైలీ వేస్తారనమాట చెన్నైలోని. ఇంకా అలాంటి టైంలో మా మమ్మీ ఊర్లో లేనప్పుడు చాలా ఇబ్బంది అయిపోయేది. ఇక అందరు గుమ్మాల ముందు కూడా కలర్ ముగ్గు ఉండి మన గుమ్మంలో లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పి ఇంకా కూర్చుంటాను, ఫోన్లో చూసుకుంటా, పేపర్లో కూడా రాసుకొని అన్నీ చేసుకొని ముగ్గు వేసేసరికి చాలానే టైం అయిపోతుంది. ఇంకా ముగ్గు ఎలా వేసానండి అంటే అంత రాదు అని కాదు, వేస్తాను, పర్ఫెక్ట్గా అయితే వేయలేనమాట. అది ఇంకా ఫ్రైడే కదండి, పూజ చేసుకుంది మమ్మీ అయితే, చేసిన దీపం పెట్టుకుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి. మామూలుగా ప్రెగ్నెన్సీ ఉంటే 7th మంత్ వరకు కూడా దీపాలు పెట్టచ్చు, దాని తర్వాత పెట్టకూడదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమొచ్చి లేదు డెలివరీ వరకు కూడా మనం దీపం పెట్టచ్చు ఇంట్లోని, ఏం కాదని అంటున్నారు. అది అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. కానీ నేనైతే 7th మంత్ వరకు పెట్టుకున్నాను.
ఇంకేమైనా మంచి రోజులు వస్తే అయితే దీపం పెట్టుకుంటాను. లేదంటే ఎక్కువ మమ్మీయే పెట్టుకుంటుందనుకోండి. ఇంకా నేను అదే నాకు డౌట్ ఉండిందనమాట. అలాగా మామూలుగా దీపాలు పెడతారా? లేదా పెట్టకూడదా? లేదా టెంపుల్స్‌కి కూడా చాలామంది అంటున్నారు కదా! సెవెంత్ మంత్ నుంచి వెళ్ళకూడదా అని. చెన్నైలో ఏంటంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా టెంపుల్స్‌లోకి వెళ్ళొచ్చు. ఏం కాదు. ఏ టెంపుల్ అయినా వెళ్ళొచ్చు అని అంటున్నారు. కానీ మా అత్త వాళ్ళ ఇంటి సైడు అయితే ఏడో నెల వచ్చిందంటే ఇంకా టెంపుల్స్‌కి వెళ్ళొద్దు. అంటే కొండపైన ఉన్న గుడులకి కానీ అలా వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు కదా! మామూలుగా ఇంటి పక్కన ఉన్న టెంపుల్స్‌కైతే వెళ్ళొచ్చంట. ఇంక నాకది పర్ఫెక్ట్‌గా అర్థం కాక నేను సరిగ్గా టెంపుల్‌కి కూడా ఈ మధ్య వెళ్ళట్లేదండి. బయట నుంచే దండం పెట్టుకుంటున్నా. ఇంకా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళి అయితే వెంటనే వచ్చేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే వెళ్ళట్లే కూడా. ఎందుకంటే అది కరెక్టో కాదో వెళ్ళొచ్చో లేదో అని డౌట్ మీద వెళ్ళి మొక్కడం కన్నా ఇంట్లోనే మొక్కుకుంటే అయిపోతుంది కదండీ! అందుకని. ఇందుకు మీరే చెప్పండి, గుడికి వెళ్ళొచ్చంటారా? లేదంటారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా! మా మమ్మీ అయితే ఇంకా తినడానికి ఉప్మా రెడీ చేస్తుంది. నాకు ఈ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. గోధుమ నూక ఉప్మా అంటాం కదా! చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే గోధుమ నూక దీంతోని ఒక స్వీట్ చేస్తుందండి. అది అన్నవరం ప్రసాదం అంటాం చూసారా? అలానే ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మా అమ్మమ్మ వస్తే మా అమ్మమ్మతోని చేయించుకోవాలనిపిస్తుంది. ఒకసారి చేయించుకుంటాను. ఇంకా తినేసి మెటీరియల్స్ చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి. నేను ముందుగా మెటీరియల్స్‌కి ఏ ఒక్క లిస్ట్ కూడా రాయలేదండి. జస్ట్ ఏదో అందరూ వేసుకుంటున్నారు. అందరూ మెటీరియల్స్‌తో ఇన్ని రెడీ చేసుకుంటున్నారు ఇంట్లోంచే. చాలా యూట్యూబ్‌లో కూడా వీడియోస్ వస్తున్నాయి కదా! నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం కూడా మెటీరియల్స్ తెచ్చుకొని ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా అందుకే మమ్మీని తీసుకెళ్ళి మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాను. కాకపోతే చాలా మట్టుకు నాకు అర్థం కాలేదండి. అక్కడికి వెళ్ళాక ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఏమొద్దు, ఏంటి అనేది అర్థం కాలేదు. ఇంకా నాకు తోచినంత వరకు నేను తీసుకున్నాను. ఇదైతే 4 కట్ బ్యాంగిల్స్ అంటాం కదండీ! నేను ఫ్లాట్ తీసుకోలేదు. ఫ్లాట్ కూడా ఒక బాక్స్ తీసుకోవాల్సింది. ఇంటికొచ్చిన తర్వాత అనిపిస్తుంది, అరే ఫ్లాట్ కూడా తీసుకోవచ్చు కదా! మన దగ్గర ఇలాంటివంటే ఉంటాయి కానీ ఫ్లాట్ ఎక్కువ ఉండవని. కాకపోతే ఫ్లాట్‌లోని కొంచెం డిజైనింగ్స్ ఎక్కువ వేయొచ్చు, బాగుంటుంది. ఇంక తీసుకున్నానండి. రౌండ్‌వే తీసుకున్నాను. ఇదైతే బాక్స్ ఒకటి తీసేసుకున్నాను ఫుల్‌గా. అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తామో లేదో కదా! అందుకని తీసుకున్నా. ఇదైతే సిల్క్ థ్రెడ్ అండి. బ్యాంగిల్స్‌కి ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఈ థ్రెడ్‌తోని ఎక్కువ చేస్తుంటారు కదా! అందుకని సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా బాక్సేనండి. ఏదైనా సరే హోల్సేల్‌కే తీసుకోవాలంట. నేను వెళ్ళిన షాప్‌కి అయితే రీటైల్‌కి అయితే ఇవ్వట్లేదండి. రీటైల్ వరకు తీసుకుంటే ఇంకా కూడా ప్రైస్ అనేది ఎక్కువ పడుతుందంట. అందుకని హోల్సేల్‌కే నేను తీసుకున్నాను అనమాట. ఈ 10 కలర్స్ ఒక బాక్స్‌తో అలానే తీసేసుకోవాలన్నమాట. అందులో మిక్సింగ్ కలర్స్ కూడా ఇస్తున్నారు. లేదంటే మనకు కావాల్సిన కలర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే కలర్స్ చూస్ చేసుకొని తీసుకున్నానండి. ఇంక ఇదైతే B7000 గ్లూ అంటాం కదా! అది. ఆల్రెడీ నేను ఈ గ్లూ అనేది వాడాను. చాలానే బాగా పనిచేసిందండి బ్యాంగిల్స్‌కి. అందుకే అది 2 తీసుకున్నాననమాట. ఇంకా నేను మీకు చూపించాను కదండీ ఒక బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ నేను చేసుకున్నానని. దానికైతే ఈ కుందన్స్ తీసుకున్నానండి. అంటే ఇవి స్టోన్స్. ఇవైతే తీసుకున్నాను. ఎందుకంటే మమ్మీకి కూడా అలాంటి బ్యాంగిల్స్ కావాలని చెప్పి అనింది. అలాంటివి కూడా మమ్మీకి ఇప్పుడు గోల్డ్ అంటే అన్ని శారీస్ మీదకి దేని మీదకైనా సరే అన్నిటికీ కొంచెం మ్యాచ్ అయిపోతాయి కదా! సైడ్ బ్యాంగిల్స్‌కి కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా అందుకే అది తీసేసుకున్నాను. ఇంకా సిజర్ అయితే తీసుకున్నానండి, ఒక కట్టరు. ఇలాంటి ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకా స్టోన్స్ అంటే బ్యాంగిల్స్ పైన ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటాం కదా! మనకి ఇష్టం వచ్చినట్టయితే అతికించుకోవచ్చు. మన డిజైన్ బట్టి మనకేమనిపిస్తుందో అలాగా. ఇంకా నేను ఇక్కడ జర్దోసి గురించి కూడా చెప్పాలండి. జర్దోసి అనేది తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి నేను వెళ్ళే షాప్‌కి ఏంటంటే హోల్సేల్‌కి మొత్తం అంతా కూడా మెటీరియల్స్ బల్క్‌గానే తీసుకోవాలని అంటున్నారు. ఇంకా నాకేమో అంత మెటీరియల్స్ మనం చేసుకుంటున్నాం కదా! అంత తీసుకొని మనం ఏం చేస్తాము, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అని అయితే నాకు అనిపించి నేను తీసుకోలేదండి.
నేను చెప్పాను కదా ఇంతకుముందు బ్యాంగిల్స్ చేశానని చెప్పి, అప్పుడు ఏమో ఇంటి దగ్గర ఇవి తీసుకున్నాను అనమాట. ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్న చిన్న షాప్లో, రీటైల్ షాప్లో అయితే తీసుకున్నాను. మీకు సైడ్లో రెఫర్ పిక్ పెడతానండి. అంటే మా పక్కింటి అక్కకి నేను బ్యాంగిల్స్ చేసి ఇచ్చాను. ఆ అక్క వాళ్ళది పెళ్లి రోజు వచ్చింది. నేనే మామూలుగా గిఫ్ట్ చేసిద్దామని అనుకొని రెడీ చేద్దాం అనుకున్నా. కానీ ఇంతలో ఆ అక్కే అడిగింది నాకు చేసి నవ్య అని. అంటే ఇంకా అదే ఫస్ట్ టైం అండి నేను థ్రెడ్ బ్యాంగిల్ ట్రై చేయడం. బాగానే వచ్చింది. నేను పిక్ పెడతాను చూడండి. ఇంకా ఇలా కుందన్స్ అన్నీ తీసుకున్నానండి. అక్కడికి వెళ్ళాకైతే నాకు అన్ని మోడల్స్ నచ్చాయి. కాకపోతే ఏం కలర్స్ తీసుకోవాలి ఏంటి అనేది అంత క్లారిటీ లేదు. ఇంకా గోల్డ్, ఈ వైట్ షైన్, గోల్డ్ షైనింగ్ అండ్ తర్వాత సిరామిక్ గోల్డ్ ఇవన్నీ కూడా మనం కామన్గా అన్ని శారీస్కి పైన కూడా కొంచెం ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతాయి కదా, అందుకని అలాంటివి ఎక్కువ తీసుకున్నాను. గోల్డ్ టైప్ ఉన్న డిజైనింగ్స్ అయితే కొన్ని ఎక్కువ తీసుకున్నాను అనమాట. కొంచెం అన్నిటికి కూడా బాగుంటుంది, వర్క్ కూడా చేయడానికి అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ కుందన్స్ కూడా 100 గ్రామ్స్ అన్నట్టే తీసుకున్నానండి నేను. తక్కువలో అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే ఆన్లైన్లో దొరుకుతాయి కదా అని అనుకోవచ్చు. నేను ఆన్లైన్లో చూశానండి మీషోలోని. కానీ డౌట్ వచ్చింది ఎలా వస్తాయో ఏమో ప్రోడక్ట్స్ అనేటివి. అంటే ఇదే ఫస్ట్ టైం కదా కుందన్స్ అని తీసుకుంటున్నాము. ఇంకా అందులో రేట్ కూడా ఎక్కువ చూపించిందేమో అని అనిపించింది. కానీ ఓకే, ఈ ప్రైస్తో పోల్చుకుంటే మీషోలోని తీసుకోవడం కూడా బాగానే ఉంటుందేమో. కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇదైతే మన షాప్కి వెళ్ళి స్ట్రైట్గా మనం చూస్తాం కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి, దాన్ని బట్టి తీసుకోవచ్చు. కానీ అనుకుంటున్నానండి ఇంకొన్ని మెటీరియల్స్ కూడా మర్చిపోయాను తీసుకోవడం. ఇంటికి వచ్చి మళ్ళీ మెటీరియల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అరే ఈ ప్రోడక్ట్ మర్చిపోయాం కదా అని అయితే అనిపించింది. ఇంకా మీషోలోనే బుక్ చేయాలనుకుంటున్నాను. ఇంకా బ్యాంగిల్స్ మెటీరియల్స్ అయితే ఇన్ని తీసుకున్నానండి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను తీసుకున్నాను. కొన్ని అయితే మర్చిపోయానులేండి బ్యాంగిల్స్తోని. నాకైతే జర్దోసితోని వర్క్ చేసుకోవాలి బ్యాంగిల్స్కి అని అనుకున్నా. కాకపోతే జర్దోసి ఏమో అంత బంచ్ తీసుకోవాలన్నారు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. ఎందుకబ్బా అని ఇంకా నేను అక్కడ తీసుకోలేదు జర్దోసిని. ఇదైతే జ్యువెలరీ మేకింగ్ చేద్దామని ఈ మెటీరియల్స్ తీసుకున్నానండి కొన్ని. అంటే ఇలాగా ఇన్విజిబుల్ చైను, కట్టు తీగతో అల్లుతున్నారు కదండి మాలలు వేసుకోవడం, అలాంటివన్నీ అనిపించింది నేను కూడా చేయాలి అని చెప్పి. అంటే మనము ఒకరికి చేసిస్తామో లేదో కానీ మనకి మనం చేసుకొని వేసుకుంటేనే ఆ సంతోషం ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే అదే అనిపిస్తుంది అనమాట. సరేలే ఎలానో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇక ఇక్కడుంటే కొంచెం ఖాళీగానే ఉంటా నేను ఇక్కడ ఉన్న రోజులు. ఇంకా మళ్ళీ డెలివరీ అయిపోతే ఇక మళ్ళీ పుట్టిన పిల్లలతోనే అయిపోతుంది అనుకోండి. అందుకే ఉన్న రోజులైనా ఏదో ఒక చిన్న చిన్న జ్యువెల్స్ అయితే చేసుకుందాము, బ్యాంగిల్స్ అయితే చేసి పెట్టుకుందామని ఒక ఐడియాతోనైతే తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది కట్టుతీగ అనుకొని తీసుకున్నాను. ఇది కట్టుతీగే కాదు, నాకు అసలు తెలియదు. క్రాఫ్ట్ వర్క్కి యూజ్ చేయొచ్చు అనమాట. అది కానీ నాకు అది తెలియక నేను వాళ్ళనైతే అడిగాను నాకు ఇలానే కావాలని. ఇక్కడ తమిళ్లోని అడిగేసరికి వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. కానీ ఆ సిస్టర్ అయితే లేదండి జ్యువెల్స్కి వాడతారు అని చెప్పి అయితే ఇచ్చింది. సరేలే అని తీసుకొచ్చి ఇంట్లో వచ్చాక చూసి ఆ ప్యాక్ ఓపెన్ చేసి అది యూజ్ చేసిన తర్వాత నాకు అది కాదు అని అయితే తెలిసింది. ఇంకా కట్టుతీగ కూడా బుక్ చేయాలండి. ఇవన్నీ కూడా మెటీరియల్స్ తీసుకున్నా. అంటే జ్యువెల్స్కి మేక్ చేసుకుంటాం కదా, ఇవైతే చైన్స్ కంపల్సరీ కావాల్సిందే. ఇన్విజిబుల్ చైన్ కంటే ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా కొన్ని షుగర్ బీట్స్ తీసుకున్నానండి. తర్వాత ఇయర్ పిన్స్, ఐ పిన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను కొన్ని. ఇంకా గీర్ లాక్ కూడా తీసుకున్నానండి. ఇన్విజిబుల్ చైన్కి కావాలంటే ఆ గీర్ లాక్ కూడా మనకి అవసరపడుతుంది కదా, అందుకని తీసుకున్నా. ఈ లక్ష్మీ కాయిన్స్ అయితే చాలా నచ్చాయండి చూడగానే.
అంటే బాగుంది క్వాలిటీ కూడాను. అందుకని అయితే తీసుకున్నాను అది కూడా. ఏమో ఏం చేస్తానో నాకు ఐడియా లేదు. అన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నా, కానీ ఒక్కొక్కటి చూస్తుంటే మనకి చేస్తుంటే కొంచెం ఐడియా వస్తుంది కదా ఇలా చేసుకోవచ్చని. అందుకని తీసుకున్నానండి. ఇంకా క్లిప్స్టోన్ది రోల్ అయితే ఫుల్గా తీసుకున్నాను. ఇవేమొచ్చి ఇయర్ రింగ్స్ పిన్స్ అంటారు కదండి, అది నాకు అన్నిటికీ పేర్లు అయితే తెలియట్లేదు, కానీ ఒక ఐడియా అయితే ఉంది దేనికి వాడతారని చెప్పి. ఆ ఒక ఐడియా మీదే తీసుకున్నానండి అన్ని మెటీరియల్స్ కూడా. నాకు పేరు అడిగి అయితే నేను ఏ మెటీరియల్స్ తీసుకోలేదండి. నాకు ఆ పేర్లు ఏంటి అనేది తెలీదు. ఏదో ఒక ఆశ కొలిది ఓకే దీంతో ఇది చేస్తారు కాబట్టి ఇది ఐడియా ఉంది అని చెప్పి తీసుకున్నాను. కొన్నిటికైతే నేమ్స్ అడిగి తీసుకున్నాను. ఇదైతే ఫిష్ హుక్ అంటారంట, అది తీసుకున్నాను కొంచెం. ఇంక ఈ స్మాల్ ప్యాకెట్స్ అన్నీ ప్యాకెట్స్తోని ఉన్నాయండి. ఇంకా నాకు కావాల్సినవి ప్యాకెట్లు అయితే ఒక 5 అలా తీసుకున్నాను. అందులో మెటీరియల్స్ అయితే దానిలో కొంచెమే ఉంటున్నాయి, కాకపోతే బాగానే మంచి ప్రైస్కే ఇచ్చారు. అందుకని అలాగా కొన్ని ఐటమ్స్ ఒక 5 ప్యాకెట్స్ అలా తీసుకున్నాను. అందులో మెటీరియల్స్ కొన్ని ఉంటాయి కానీ బాగున్నాయి. ఇదైతే ఇన్విజిబుల్ చైన్కి డాలర్స్ టైప్ వాడుతున్నారు కదా, అది కూడా మనం యూజ్ చేద్దామని చెప్పి అయితే తీసుకున్నానండి. ఇంక ఇదేమో రబ్బర్ బ్యాండ్ బేస్ అని ఎండిఎఫ్ బేస్ అని ఇది అంటున్నారు దీన్ని. అంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే క్లిప్స్ కూడా వాడచ్చంట. అదైతే తీసుకున్నాను. అదొక 10 రౌండ్, పెద్ద రౌండ్స్ 10, చిన్నవి కూడా 10 తీసుకున్నా. ఇదేమో చెప్పా కదండి గేర్ లాక్ కూడా తీసుకున్నా అని, అది. ఇంక ఇలా కొన్ని షీట్స్ కూడా తీసుకున్నానండి. ఓహెచ్పి షీట్ కూడా తీసుకున్నాను. ఓహెచ్పి షీటు ఇది ఇప్పుడు చూపించా కదా ఆ షీటు, ఇవన్నీ కూడా మన ఇష్టమే అంట. అంటే ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దీనికని ఇంతే తీసుకోవాలని అయితే ఏం లేదు హోల్సేల్ షాప్లో. ఇంకా ఇవైతే క్లిప్స్ తీసుకున్నానండి కొన్ని. అంటే ఏమైనా చేసుకోవచ్చు, మన చేతితో మనమే చేసుకోవచ్చు కదా క్లిప్స్ అన్నట్టుగా తీసుకున్నాను. ఇవి కూడా బల్క్లో తీసుకోవాలని అయితే లేదండి, కానీ ఏదన్నా సరే ఈ షాప్లోని బల్క్ ఐటమ్స్ తీసుకుంటేనే మనకి ప్రాఫిట్ అయితే అనిపిస్తుంది. ఇంకా ఇది దేనికి తీసుకున్నానంటే మామూలుగా జడబిళ్ళలు గట్రా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అయితే తీసుకున్నానండి. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్లో అయితే ఈ సామాన్లు తీసుకున్నాను. ఇంకా కూడా ఉన్నాయి, కాకపోతే నాకు వాటి పేర్లు తెలియక నేను తీసుకోలేదండి. ఫస్ట్ అయితే వీటితో అయితే తీసుకొని ఏమైనా చేయాలి, తర్వాత చూడాలి. ఇదేమో పెయింటింగ్ బ్రషెస్ అండ్ ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా తీసుకున్నాను. అంటే వాల్ పెయింటింగ్ చేద్దామని అనుకుని తీసుకున్నానండి. ఇవి కూడా మంచి ప్రైస్కే ఇచ్చారనుకోండి, బాగానే ఉన్నాయి ఇవి కూడా కలర్స్ చూడడానికి. ఇంకా వాల్ మీద అంటే స్విచ్ బోర్డ్ పైన పెయింటింగ్స్ కానీ లేదా వాల్ పెయింటింగ్స్ ఏమైనా డ్రా చేద్దామనే ఐడియాతో అది తీసుకున్నానండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు. ఇంకా దానికి బ్యాగ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది క్యూట్గాను. ఇంకా అది తీసి ఉంచుకున్నా. అక్కడికి వెళ్ళాయి కదండి, నట్స్ కూడా తీసుకున్నాను అనమాట. కొన్ని క్యాష్యూ, వాల్నట్, బాదం, పిస్తా ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకా చూసారు కదా నేనైతే ఇలా పర్చేస్ చేశాను. ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది డీటెయిల్గా చెప్పాను కదా మీకు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.